మిత్రమా, ఓ ప్రియ నేస్తమా, స్నేహానికి చిహ్నమా, కంటిపాప నువ్వు కనిపించక కంటతడి పెడుతుంటే, మా గుండె చప్పుడు నువ్వు తనలో ఉన్నావని గుర్తు చేస్తూ ఉంటే, చెరిగిపోని జ్ఞాపకమా నీకిదేమా. హాయ్ 2K5 బ్యాచ్. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న లైఫ్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. ఈ మెడికల్ కాలేజ్ చరిత్రలో ఫస్ట్ టైం చేస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. డాక్యుమెంటరీనా? థియేటర్ మామ, 100 days 200 centers. కాకపోతే నన్ను హీరోగా పెట్టుకుంటారా? So that in future మనం ఏదైనా చూసుకోవాలన్నా we can recollect our things and it is a good thing to do a documentary. మనం ఇన్ ఫ్యూచర్ చూడడానికైనా మనకి ఒకసారి ఆలోచించుకోవడానికి మన ఫ్రెండ్స్ అన్ని గుర్తొస్తాయి. సో దట్ బాగుంటుంది. డాక్యుమెంటరీ అయితే బెటర్, గుడ్ ఐడియా. ఎందుకంటే బాగా మెమరీస్ చూడొచ్చు, అందరు చూసుకోవచ్చు, అందరు వ్యూస్ కూడా తెలుసుకోవచ్చు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందరికి కుదరాలి, అందరు ఉండాలి అంటే గుడ్ ఐడియా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ వరకు బేబీ మనం ఏమేమి చేసినాం తెలుసుకోవచ్చు కదా. ఇంకోసారికి అంటే ఫ్యూచర్లో మనం ఏమేమి చేసినాం అనేది తెలుసుకోవడానికి బాగుంది. నాకు కూడా ఇది గుడ్ ఐడియా అనిపించింది. అందరి గురించి బాగా తెలుసుకోవచ్చు వల్ల. It's a good idea because video is better than a written form. We can see these memories, right? So it's a better option and idea. డాక్యుమెంటరీ తీయడం అయితే మంచి ఐడియా అన్నమాట. ఫస్ట్ మన కాన్వకేషన్ డే గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఏమేమి చేద్దాం అనుకుంటే అందులో డాక్యుమెంటరీ కూడా ఒకటి అనుకున్నాము. మన బ్యాచ్ వాళ్ళందరూ కూడా దీనిలో వచ్చే విధంగా మనం తీసామని అనుకున్నాం. జ్ఞాపకాలకు మాత్రమే మనసుని, సమయాన్ని వెనక్కి తీసుకెళ్ళగలిగే శక్తి ఉంటుంది. సముద్రంలోని కెరటాలకు ఒకటే గమ్యం, ఒకటే పయనం, తీరాన్ని తాకడం. బైపీసీ విద్యార్థులకు ఒకటే లక్ష్యం, ఒకటే ధ్యేయం, మెడికల్ కాలేజీలో చేరడం. మా కర్మ కాలు, అదృష్టం పండు, కష్టానికి ఫలితం మాకు ఈ జీఎంసీ అనంతపురంలో సీట్ వచ్చింది. అనంతపురం విస్తరణలో అతిపెద్ద జిల్లా, కానీ అభివృద్ధిలో మాత్రం చాలా చిన్నది. ఇక్కడ కరువు కొదవలేదు, వర్షానికి జాడలేదు, నిత్యం రక్తపాతం. అలాంటి అనంతపురంలో మన రేంజ్ కి కాలేజ్ సెట్ అవుతుంది అంటావా? ఆశలు అడుగడుగునై కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ పేటు పూలతో స్వాగతం అనుకుంటే చిప్పలతో స్వాగతం. మరి ఏం కాలేజ్? Hi, I'm Payal. Hi. Excuse me, we are freshers. Where can we find all that administrative block in this college? ఈ కాలేజ్కి సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అన్ని కలిసి ఒకే బిల్డింగ్లోనే చూపిస్తాను. బాబా సారు కంగ్రాట్స్ అండ్ ఇన్స్పైరింగ్గా స్పీచ్ మొదలు పెట్టాడు. छोटी 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 बातें. ఓం సాయిరామ్ అంటూ స్పీచ్ మొదలెట్టిన బాబా సారు ఎందుకు మొదలు పెట్టాడరా అనిపించేలా చేశాడు. छोटी 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 बातें. చేయి చేయి కలిసి చప్పట్లతో ఆరంభమైన స్పీచ్ చేయి చేయిని మరిచి తలను వెతికి బాదుకోవడంలో అంతమైంది. పరిచయం ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. మా
తలపోగరా పెట్టి చేయండి. छोटी 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 बातें ओ मीठी మీ मीठी క్లాస్ డైరెక్టర్స్ నాకు ఇంకా ఏం డైలాగ్స్ చెప్పలేదు డైరెక్టర్స్ అంటే బాయ్ అది పోయి మా నాన్నగారు వాళ్ళు అసలు చూస్తున్నాను అయినా మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నారు కదా. అసలు మేము సీనియర్ కంటే చాలా భయపడ్డాం వాడు. మీరు అసలు అలాగే చాలా బాగా కష్టపోయారు వాడు. మా క్లాస్ లో నారాయణ సార్ డైరెక్టర్స్ దాంట్లో మేడం ఓకే ఐమ్ సారీ మాట ఇలా సార్ 100 times 100 times మీనా చిరంజీవి అసలు వేసింది ఐ కాంట్ డూ ఇట్ ఈ బాడీ లెగ్ పైన హెడ్ వెయిట్ బాగా ఓవెక్కింది పోయి నీ క్లాస్ బాయ్స్ ఎస్టీ అంతా కలిసి సార్ రాకుండా రేపు మా రూమ్ తీసుకుంటా చెప్తా సీరియస్ అంటే ఎక్కువ వెళ్ళి నిల్చో నువ్వే చెప్తున్నా రాకుండా వయ్యారని స్టడీ అయిపోతావా छोटी छोटी ఏం చూస్తున్నావు అలాంటి క్లాస్కి వెళ్తున్నావా రోజు ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ తెలుసా అవి యూజ్ చేసి స్టెప్ పై చూద్దాం సరే ఓ పాట పెట్టండి అంతకేం చేస్తా అందరూ ఇట్లా కాదు ఏదో ఒక టాలెంట్ చూపిస్తే లైక్ ఒక చేయండి ఏదో చేస్తాగా తెలిసే అమ్మాయి తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అంచెయేవి సావాసాలే బాధలేవి గంగం గదిలోనే ఆమని పవనం గంగం గదిలోనే గంగం గదిలోనే సాగర సమీరం గంగం మనకు ఎవై డ్రెస్ సెల్లా దయ్యం లాగా నీకు కేక పాట పెట్టా డాన్స్ హీరోయిన్ అని ఫీల్ అవుతున్నావా మంచి పాట పెడతాం అయితే నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే. దాని అర్థం ఏంటి? ఆ సచ్చినోడే అంటే మనకు పాఠాలు చెప్పేది.
This is femoral head. This is femoral head. This is femoral nerve. This is rectus femoris. This is sartorius. This is gracilis. This is sural nerve. Femoral artery. This is femoral artery. This is gluteus maximus. This is not external area. You see, this one is bone. Yeah, this one is bone, and inside is one nerve which innervate and which. Dr. Vishnu, can you explain this? This is a muscular tenderness cuff of shoulder form supraspinatus, infraspinatus, shading and subscapularis. Subscapularis. And this is another level, this is grounding this is commerce gravis, commerce gravis, ఇది షెట్సర్ కాక అన్నారస్ ఫార్మలీ elbow joint. There will be palmax longus, tendons, pronator teres will be here, and other upper muscles is here. And the progression ఏమంటే అయిపోయింది ఏంద్రా మా బచ్చాలు మరి అక్కడ పడిపోయారు. వాళ్ళని కానీ సొనైట్ అని ఓకే మామ పెళ్ళి చెప్పి లావుంది నాకు కావాలి తీసుకో, కానీ ఆ అడ్రస్ ఫిగర్ మాత్రం నాదేరా. అది కూడా నాకే కావాలి. అది లాంగ్ ఆపరేషన్ కూడా మీకు అది కూడా నాదేనా. పడి చూసేది ఆ బాడీని కాదే బేబీని. ఆ పోరి చూసేది ఆ పాగల గాన్ని కాదే, ఆ పక్కరున్న పోకిరి గాన్ని. All of you come here. All of you come here. What are you doing? What did you do till now? What is this dissection? Come on, anybody answer the question. The one who is behind me, please come front. The one who is behind me, please come front. Show me the course of maxillary artery. Anyone, show me the course of maxillary artery. If you don't answer, you are going to fail in the examinations. At least tell the muscles in the front of the neck. Biceps. Tell. Triceps. Tell. Forceps. Come on. Quadriceps. You continue. Hexiceps, deciceps and everything. If you are going to answer in the same way in the examination, all the 101 members will definitely fail in the examination. You will become the referred batch.
జాగింగ్ కంటే సింపుల్ మామా చూస్తున్నాను. చాలా కాలంగా ఆకలి మీద ఉన్న పుల్లకు జింకలు దొరికితే ఎవడరాడు చూస్తుండదు రే చెప్పరా చెప్పరా రాత్రి చెప్పేసి ఏసీ అంటే ప్రిపేర్ అయ్యేది కాదురా. చెప్పు సెల్ఫ్ డబ్బా చెప్పు. సరే ఎవరు మంది సార్ నేను అనుకున్నావు తీరా అప్పుడు తీసి పట్టుకో అదే జరుగు ఆ బుక్ ఇప్పుడు ఏంద్రా అక్కడ తిరుగు ఏంద్రా టీ షర్ట్ ఏంద్రా నీ అవుతారు అంటే ఏమనుకున్నా అసలు నీ గురించి మాట్లాడరా మాట్లాడలే. మా మామ ఎమ్మెల్యే నన్ను కూడా డ్రాయింగ్ చేస్తారా? అయితే మా మామ ఎమ్మెల్యే కింద పట్టు చెల్లికొట్టు కింద పట్టుకో కొట్టు తెలియదా మామ ఎమ్మెల్యే చేయండి రా కొట్టరా చెల్లిటు కొట్టువే బాగా కొట్టరా కాళ్ళు వెనక తాగాల కొట్టు 100 కొట్టరా ఇలాగే స్టార్ట్ అబే స్మార్ట్ గా రా బయట నువ్వే బే రా ఏమరా నిత్త టూపుతాను మీరే స్మార్ట్ గా నువ్వు స్మార్ట్ గా రా కర్రీసాలే అందరూ అట్టే అంటున్నారు సార్. రే తిట్టున్నావురా నువ్వు చూసేకి రే నువ్వు స్మార్ట్ గా బే రెండిట్లో పర్ఫెక్ట్ అప్పుడప్పుడు డైలాగ్ చెప్పు ఏదో సినిమాలో డైలాగ్ స్టాలిన్ ఈజ్ రిపోర్టింగ్ సార్ అప్రోచింగ్ నార్త్ సైడ్ సార్. అబే కర్రీ రా బయట బొగ్గున రైట్ సార్ మీరే ఏంద్రా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? డైలాగ్ చెప్తున్నాను కాబట్టి డైలాగ్ బాగుంటుంది. నీకు ఫిజికల్ డ్రాయింగ్ కావాలనా ఫైనాన్షియల్ డ్రాయింగ్ కావాలనా? ఫిజికల్ ఏం బ్రో మంచి హుషారుగా ఉన్నావు ఏంద్రా మంచి హుషారుగా ఉన్నావు స్కేల్ షురూ చేయరా స్టార్ట్ ఎక్కువే నువ్వే వికెట్ రా ఉంగు అట్టనా బే ఇంకా ఉంగు సార్ కండలు అనీష్ నువ్వు ఏ బాలే బాలి బాలి బాలిరా నిలబడు నిలబడలే బాగుంగు బాగుంగు నువ్వు బాలేరా నీ వాడేవాడు మంచి హుషారుకున్నావు కూర్చో కూర్చో కూర్చోరా స్మార్ట్ గా కూర్చో బాగాలేదు ముందు బాలిరా అరే ఇంకో బాల్ ఫుల్ ఫాస్ట్ ఏరా ఫుల్ ఫాస్ట్ అక్క వంగు బే ఏం సార్ మీరు క్రికెట్ నేనే మేలు కదా. కొడుకోడా విన్నే బే రాబే లోపల రాబే చక్కగా పెట్టి వచ్చేది చక్కగా పెట్టి బే ఫస్ట్ బే ఫస్ట్ బే ఏం పని చేస్తాడు మీ సూపర్ మార్కెట్ అందుకేనా ఇంకా సూపర్ మార్కెట్ సరే సూపర్ మ్యాన్ లాగా రెడీ అయిపో సూపర్ మ్యాన్ రా చిన్నప్పుడు చూడలే కార్టూన్ చూసినావు సూపర్ మ్యాన్ టైప్లో రెడీ అయిపో
సూపర్ మ్యాన్ అంటే అట్టే ఉంటారా? ఇంకేంటి ఉంటారా? ఇంకేం ఉండాలరా? చేసుకోవే. సార్ అంటే లోపల లోపల అంటే బయట వేసుకోరా? వేసుకోరా? లేదు సార్ లోపల కడ్రాయర్ లేదురా, అది వేసుకో. నా డ్రాగన్ లూజ్ అయిపోతున్నాము సార్, జారిపోతున్నాం. బ్రో వాడుకో, అవులు వేస్తున్నావా? వేసుకోవే. నవ్వు బాబు చాలే, ఏంద్రా నవ్వుతాను? అబ్బా చెయ్యి తీటే, ఆ సూడ్ నీకు అన్నది తెలియాలి కదా, నీ డ్రాయర్ అన్నది. ఏం చేస్తాడు సూపర్ మ్యాన్ ఇట్లాంటి కాస్ట్యూమ్ వేసుకుని? నల్ల అయిపోతుంది. మరి ఇంకే ఎక్కువ దానిపై ఎక్కువరా. ఎమ్మెల్యే కూడా రాబే రాబే, డోరేరా డోరేరా బాగేవే గొల్లెం పెట్టు. ఎమ్మెల్యే కూడా టీ షర్ట్ వేసినావు, జీన్స్ వేసినావు. సార్ ఎమ్మెల్యే కూడా కాదు సార్, ఎమ్మెల్యే మా అల్లుడిని సార్. ఎమ్మెల్యే అల్లుడేం బ్రో నువ్వు? ఎమ్మెల్యే అల్లుడేం రా? ఏమ్రా మంచి హుషారు పెంచామని నా కండలు. అబ్బో సాతి చూపిస్తున్నావా బ్రో? సాతి చూపిస్తావా? బస్కెళ్ళి బేవో సరే పొడి కూడా నువ్వేంద్ర నవ్వుతున్నావు. తిరుగుబే, సూపర్ మ్యాన్ గాని లెక్క తిరుగు. తిరుగుబే తిరుగు. ఏమ్రా ఏమ్రో ఏమ్రా నీ పేరు సార్ ఎనర్జీ మొత్తం అయిపోయింది సార్, కొంచెం ఎనర్జీ డ్రింక్ ఇప్పియాలి సార్. ఎనర్జీ డ్రింక్ కావాలా? ఎనర్జీ డ్రింక్ కావాలా? తీసుకోండి రా, దాంట్లో ఉంది, తీసుకోండి రా. ఏమరా నేను మిమ్మల్ని ఇప్పుడు ర్యాగింగ్ చేసినా? లేదు సార్. మరి ఏం చేసినా? ఫ్రెండ్షిప్ నువ్వురా ర్యాగింగ్ చేసినా? ఎమ్మెల్యే కూడా నువ్వే ప్లేస్ ఇందాక ఎవరా? కార్గిల్ ఎవరు సార్? నీ అయ్యా కార్గిల్ అవే వాళ్ళు చెప్పు, నువ్వు చెప్పు. కసబ్ సార్. కరెక్ట్ రా, ముసుగు తీరా. ఇవే మీ గెటప్లో పోండిరా, పోవే. సూపర్ మ్యాన్ నా డ్రాగ్ ఇవే బెటర్. నా డ్రాగ్ సూపర్ మార్కెట్ పోక డ్రాగ్తో పోతానంటావా? అవునా నువ్వేనా అట్లా పోయి పెట్టినావు? ఎంతసేపు కూర్చున్నావు? మనము సెకండ్ ఇయర్ చూసుకోవాలి. ఎస్టీలు మార్చుకుంటున్నారా? పండుగ చేసుకో. స్మైల్ కొంచెం కాలు ఏమన్నదిరా? ఏమైందిలే? God is great. Our nature is great. See how beautiful it is. See Nagastri, upshed the squamous epithelium. See the chair. How beautiful it is. Upshed the nature. See Avan. See the villi. See the villi of small intestine. Upshed the villi. See the villi. Upshed. Come.
వెయిట్ షూ వేసుకున్నావు సాక్షులుగా అమ్మా వైర్ ఫ్లాష్ బ్యాక్. బాబా సార్ లాస్ట్ టైం అయిపోతుంది షేక్ See Avan, how irresponsible he is. Are you a criminal? Go. Upset amma. Upset the villi of small intestine. Upset. See amma. See. Wait amma. Wait. What are you doing? You are doing delicate things undelicately. Why are you behaving like him? Nature will curse you. ఇలా హాయిగా సాగుతున్నాం మా ఫస్ట్ ఇయర్లోకి ఎగ్జామ్స్ వచ్చాయి. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, I wanna be all I can be. May I come in, sir? Good morning, sir. Third sem, sir. Medicine postings. Join your seniors. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. థర్డ్ సెమ్ సార్. సర్జరీ పోస్టింగ్. Join your seniors. ఎక్స్క్యూజ్ మీ మేడం. థర్డ్ సెమ్ మేడం, గైనిక్ పోస్టింగ్. జాయిన్ యువర్ సీనియర్స్. ఏమ్మా రాశారా? ఏం చేసి రాశారు?
వీడియో చూసి ఏంద్ర కోసి సంవత్సరం అవుతుంది పోస్టింగ్కి వచ్చి హిస్టరీ అంటారు అదంటారు ఇన్వెస్టిగేషన్ అంటారు ఏమీ రాదు ఇటైతే ఎట్లా పాస్ అయ్యింది కరెక్టే చదవాల్సింది టాక్సింగ్ కూర్చోమని ఎంజాయ్ చేసుకుంటా ఉంటే కష్టం మా కేసు రాస్తాం కేసు ప్రజెంట్ చేస్తాం. అవునరా రాయాలరా కానీ ఏం రాస్తాను ఏమైనా ఫస్ట్ హిస్టరీతో స్టార్ట్ చేద్దామంటే మనం ఏమైనా రాసుకోవచ్చు. అమ్మాయిల కంటే మనం బాగా ప్రజెంట్ చేస్తాం. ఖచ్చితంగా అన్నిటికీ వాళ్ళే ప్రజెంట్ చేస్తాం. అంటే మనం ప్రజెంట్ చేద్దాం. చేస్తాం. ఫస్ట్ కేజీట్ అంటే ఫస్ట్ ఏం రాస్తాము? హిస్టరీ రాయాల్సింది. హిస్టరీ అంటే ఫస్ట్ ప్రజెంట్ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, సోషల్ హిస్టరీ. సార్ ఏం హిస్టరీ అన్నాడు. ఏ హిస్టరీ అంటే ప్రతి హిస్టరీ సాయంత్రం అర్థం ఒకటే క్వశ్చన్ ఏం చేస్తున్నాడు? అది అర్థం కావట్లేదు. ఏమైందా వీడికి ఈరోజు ఎటు చేస్తున్నాడు? ఏదో అయింది వీడికి. సీజర్ క్లోనస్ టెటనస్ ఏందో బేబీ ఐ లవ్ యు. మనోడికి ఏమైందిరా? మామ ఇటు కూర్చోరా. సాయంత్రం కాదు ఇప్పుడే వీడియో రాద్దాం రా కేసు. బుక్ తీసుకో పెళ్ళిరా. ఫస్ట్ హిస్టరీ స్టార్ట్ చేయాలి. చెప్పు మామ ఏమైందిరా? ఏమైంది నీకు చెప్పా. నీ పెళ్ళి ఇష్టం చెప్పా. ఫ్లాష్ బ్యాక్. ఏంది మామ అమ్మ నిన్నే చూస్తుంది? కనిపెట్టేసావా? మార్నింగ్ వస్తూనే పడేసానుగా. పడేసావా కొడక? మనం చిన్నప్పటి నుంచి అంతే, మనం ఏం చేయను అసలు. హెచ్ఎస్ఏడి అంటే ఏంటి? హెచ్ఎస్ఏడి అంటే హైలీ సెలెక్టివ్ అట్రాక్టివ్ డిజార్డర్. భలే చెప్పావే. మనం ఇటువంటి వాటిల్లో ప్రొఫెషనల్స్. ఎల్ఎఫ్టి అంటే? ఎల్ఎఫ్టి అంటే లవ్ అట్ ఫస్ట్ టచ్. ఎవరు నేర్పించారు ఇవన్నీ? మనం ఇటువంటి వాటిల్లో కింగులు. కాంటాక్ట్లో ఉండు, నీకు నేర్పిస్తా. రే గోపి పాస్ హిస్టరీ కూడా తీసుకోరా. రే మామ ఇప్పుడు కాదు కానీ అప్పుడు ఏం జరిగింది చెప్పురా. రే చెప్పురా. ఏమైందంటే గోపి ఎగ్జామిన్ చేయము. ఫ్యూచర్ ఫీచర్స్ కూడా చూద్దాము. అలాగే మామ. రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా తోబా తోబా హే తోబా తోబా తూవే మేరీ మెహబూబా అయ్యయ్యయ్యో ఏమాయో నీ వెంట తరుముతోంది ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే సంతోషంలో ఏ నిమిషం పిచ్చెక్కినట్టుగుండే రూబా 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 రూబా
ఆకలిగా ఉందిరా, ఏమైనా తిన్నాం రా. పోదామా రెస్టారెంట్కి దాబా కానీ? స్టాండ్ డాబా పోదాం. ఫస్ట్ మనోడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో, మనం తీసుకొని పోదాం అట్లే. ఎక్కడుంటాడు? ఇదే కదా పని. అంతేనంటావా? కొంచెం ఆపితే మనం తినడానికి వెళ్దాం. ఒక్క నిమిషం. ఎక్కడికి రా? తినడానికి రా. జస్ట్ 2 minutes రా. 2 minutes. ఎవరితో? కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నా. కస్టమర్ కేరా? ఆహా. వీడికి ఇట్లా కాదు పోయి నువ్వు వాడిని పట్టుకుతా నేను వెళ్తాం. సరే. పచ్చని మందార పూవల్లే వచ్చిందిరా, వెన్నెల్లో మల్లెల్లే సంతోషమిచ్చిందిరా, నా గుండెల్లో వీచే సుమగంధాల గాలి తన కళ్ళల్లో పేచే దీన్ని బట్టి డయాగ్నోజ్ ఏమనుకున్నావు? ఇది మాత్రం లవ్ నువ్వే. నువ్వా? ఏమో కేసు రాదు. గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక ఎస్ఐ రాజా జనక ఎస్ఐ రాజా జనక. గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోని లైఫ్ ఉందిరా. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోని లైఫ్ ఉందిరా. కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు, ఒంటి నిండా సత్తు ఉందిరా. ఎర్ర రంగులోన చూడు గుర్రగుండి జోరు ఉంది, పచ్చ రంగులోన చూడు పడుచుకళ్ళ గీర ఉంది. రంగు ఏదైనా గాని ఊరు వేరైనా గాని రారు, మనమంతా ఒక్కటే. హోలీ 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 రంగుల రంగోలీ.
కవర్ మెంటల్ What is your diagnosis? Motor neuron disease with amyloid angiopathy, sir. Tell me the case sheet. Patient was absolutely normal 2 days back. 2 days back, he met with a motor vehicle accident. From then, he is unable to walk and talk. Okay, motor vehicle accident అయింది కాబట్టి మోటార్ రెడీ సార్. What is 1.5 syndrome? In 1.5 eye syndrome, patient can see with on one side with a half eye and on the other side, the eye gets closed automatically. What are the radiological features of 1.5 eye syndrome? తెలియదు సార్. On X-ray, one eye appears dark in color, and on the other side, half of the eye will be translucent, which is the viable part. See, everything is given in your textbook. ఏ బుక్ అది? Ananta Narayana, sir. ఓకే. మామ అనంతనారాయణ అంటే మైక్రో కదరా? మామ సార్కి అన్నీ తెలుసు. సార్ అన్ని బుక్కుల నుంచి అడుగుతాడు. మనం సిఎన్ఎస్కి మైక్రో టెక్స్ట్ బుక్ కూడా చదవాలి. ఇలా అయితే చాలా కష్టం రా. What are the types of insulin? How many amino acids should be there? Insulin is a type of penicillin superior to methicillin. Number of amino acids 19. Single dose in the morning. For children, advised with warning. Side effects: vomiting, sneezing, sleeping, coughing. Types of insulin: ampicillin, amoxicillin, cloxacillin. Synergistic action with methicillin. గుడ్. ఎన్ని క్వశ్చన్స్కి ఒకటి ఆన్సర్ చెప్పాను. వాట్ ఈస్ యువర్ నేమ్? గ్రేస్ మార్క్స్తో పాస్ అవడం తప్ప మాకు వేరే దారి లేదమ్మా. మార్కులు వేయని ఈ ఎక్సెల్ పోయాడు. వాడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఒక్క మార్కు, వైవాలో ఒక్క మార్కు. ఇది మెడిసిన్ పేపర్. మా వాళ్ళు కష్టపడి రాసిన పేపర్. సంవత్సరం నుండి హ్యారిసన్ చదివాం, డేవిడ్సన్ చదివాం, అవి కష్టం అనిపించి మ్యాథ్యూస్ చదివాం. ఇప్పుడు ఈ ఎగ్జామ్ దొబ్బేలా ఉంది. ఎవరికైనా వైవాలో తక్కువ మార్కులు వేయాలనిపిస్తే మాటి మసైపోతుంది. మన కాకపోతే వాడిని, మన కాకపోతే వీడిని అంటూ ఎవరైనా ఫెయిల్ చేయాలనిపిస్తే నా బ్యాచ్లో ఎవ్వడు ఫెయిల్ అవ్వకూడదు. వెంకటేశ్వరరావు ఇంట్రాన్స్కి వచ్చినా, ఎక్స్ట్రాన్స్కి వచ్చినా, టీవీకి వచ్చినా, వైవాకి వచ్చినా, షార్ట్ కేసుకి వచ్చినా, లాంగ్ కేసుకి వచ్చినా, క్వశ్చన్ గొప్ప ఆడుచుకున్న పార్టీకి బాల్ అవుతాయి. జేబీలోని పర్సులు బీల రూపంలో కిక్కిస్తాయి. ఈ రోజు నుంచి మనందరి మార్కులు మారాయి. ప్రొఫెసర్కి సెల్యూట్లు, అటెండెన్స్కి కమిషన్లు ఇచ్చే బానిస బతుకు చచ్చింది. ఇంటర్నెట్స్లో స్టాంప్ పడినా, వైవాలో తొక్కినా రెఫర్స్ అయిపోతామన్న తిరిగితనాన్ని సమాధి చేయండి. ఇక్కడ నుంచి మీరు నైట్ అవుట్ చేయాల్సింది చిట్టాలు రాయడానికి, చించి చదవడానికి కాదు. తల దించాల్సింది చిట్టా కోసమే, వైవాలో ఆన్సర్ తెలియనప్పుడు కాదు. ఇక్కడ నుంచి ఎగ్జామ్ మనది, చిట్టా మనది, రిజల్ట్ మనది. ఈ పార్టీ క్వార్టర్ పొట్టు నీ అందరి ముందు నేను కొనిస్తా. మీకు రాని క్వశ్చన్ వస్తే మీ చెవిలో చిట్టాన్ అవుతా. న్యూస్ లెటర్ కూడా స్ట్రిక్ట్ అవుతే మీ చెవిలో బ్లూటూత్ అవుతా. రిజల్ట్లో స్టాంప్ పడితే మీ క్యాడ్ అయ్యే గ్రేస్ మార్క్ అవుతా. ఈ మెడిసిన్ సీట్ వచ్చింది నీ కోసం కాదురా, మా అందరి కోసం వచ్చింది. నువ్వు మెడికో కాదు, మా అందరి కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతి మెడికో. లేదురా అయితే కొట్టరా తోడా. Get in. What is your probable diagnosis? It's a case of 9 months gestation with face primary mena. It may be affected due to weak buttocks of the baby. Are you sure? Sure. Well, How will you justify your diagnosis? ఏమో మేడం, ఈ మధ్య మామిడికాయలు ఇంతకాలంగా వెళ్ళి పెడుతుంది, శారీ ఒక సంవత్సరం అయింది, పొట్టు వచ్చింది, ఏమో నొప్పులు అంటుంది, అంతా పరిచయం చేసింది మా ఊరిని. ఎంగేజ్ అయిందా? మరీ మేడం మీరు ఎంగేజ్ అవ్వండి, లగ్గం అయితే లగ్గం కదా పొరగా వస్తారా? ఒరే ఎదవా,
పొట్ట ఉన్నోళ్ళంతా ప్రెగ్నెంట్లు కాదు, చింతకాయలు తినేవాళ్ళంతా గర్భవతులు కాదు. ఇది గైనిక్ కేస్, ఫైబ్రాయిడ్ యుటరస్. గెట్ అవుట్. దుమ్ము దుమ్ము సంతోష్ అంటే అసలు ఏమైందిరా? మేడం డయాగ్నోస్ చెప్తుంటే ఏంటంటే నువ్వు అట్ట ఎలవిటిదిరా, అసలు ఇట్లా తొక్కి తొక్కి నాన్న తీసినట్టే అది ఫ్లాట్ అసలు అంతే. నమస్కారం సామె. రారా కూర్చో. నొప్పులు సామె. ఎక్కడ? యాడని చెప్పాను సామె, పైనుంచి కింది వరకు. మంచి మందులు రాసిస్తాను, బయటికి రాసిస్తున్నా చూడు, పట్టించుకో, తగ్గిపోతుంది. మా నాయనే. అలాగే జలుబు కూడా రాయి సామె. జలుబుకైతే అమృతాంజనం అని దొరుకుతుంది చూడు, అది పట్టించుకో. మంచిది సామె. నమస్కారం సార్. ఏమయ్యా దగ్గ? అవునమ్మయ్యా, ఎన్ని రోజుల నుంచి ఉంది? సంవత్సరం పైనుంచే ఉంది అమ్మయ్య. దగ్గు వచ్చినప్పుడు ఏం చేస్తావు? తగ్గుతూనే ఉంటాయి. జరుగుతుందా? సర్లే కానీ ఎవరు మంది బుక్రాయ సముద్రం సార్. ఏం పంటలు పండుతాయి మీ ఊర్లో? వరి, చెరుకు. ఇంకా అంతేనా? అంతే స్వామి, నీళ్ళు ఆడున్నాయి. సర్లే కానీ ఇవన్నీ ఎందుకు లేకనే కూతురికి పెళ్ళైందా? అయిందా? అయింది సార్. అయిందా? సర్లే కానీ నీకు మంచి క్యాప్సూల్ రాయిస్తాను, పొద్దున సగం రాత్రి సగం వేసుకోవాలా, అర్థమైందా? అదే క్యాప్సూల్స్ పొద్దున సగం సాయంత్రం సగం వేసుకుంటే సరిపోతుంది. పెద్ద సగం కేక మంచి మందులు రాస్తున్నారు సార్, చెప్పినట్టే సగం సగం వేసుకో, పొద్దున సగం రాత్రి సగం. మర్చిపోద్దు, సగం వేసుకోవాలా. దండాలమ్మా. దండాలయ్యా. కూర్చోమ్మా. ఏమైందమ్మా? వాంతులు అవుతున్నాయమ్మా. ఎప్పటి నుంచి? 2-3 రోజుల నుంచి అవుతున్నాయమ్మా. ఎన్నిసార్లు? బతికలేదమ్మా. జ్వరం కూడా వస్తుందా? మీ నాయన తాత కాబోతున్నాడు. ఏంది సార్, అర్థం కాలేదు. అదేమ్మా, నీ కడుపులో నలకబడింది.
పాపి తల్లి నింగిలోన చక్కలేడి పిల్ల పెట్ట ముత్యాల మొక్కలలో గల్లు గల్లున వచ్చి గంగిరి తోడుగులకు మడుగులకు అందాల వాకిలిలో సిగ్గుపడుతూ 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 నిలుచుంది సంక్రాంతి సిగ్గుపడుతూ నిలుచుంది సంక్రాంతి వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా వెంట నడిచే నీడనీదే తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా